మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ టు ఇన్ జీసస్ నేమ్. ఈ ఉదయము మన ఆత్మీయ బలము కొరకు కూర్చొని చూపించడానికి ఇష్టపడుతున్నాను. దట్ కమ్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జోషువా. యెహోషువ గ్రంథం 1:9 మాట కనబడుతుంది. నేను నీకు ఆజ్ఞయించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడిచి మార్గం అంతటిలో నీ దేవుడిని యెహోవా నీకు తోడే ఉండును. మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలుని తీసుకున్న బాధ్యత యెహోషువ భుజం మీద ఉన్నప్పుడు ఒకంత సందిగ్ధం, ఒకంత వేదన, ఒకంత టెన్షన్స్ కామన్ అందరికీ ఉంటాయి. యెహోషువకు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్న ఈ మాటని నీ కొరకు, నీ కుటుంబం కొరకు తెలియపరచ ఇష్టపడుతున్నా. కానీ మాట చెప్పాడు, నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, దేవుడు మనతో ఉన్నాడనే నమ్మకం కలిగి ఉండడం. రోజైనా మనకు రెస్పాన్సిబిలిటీస్ బట్టి సమ్టైమ్స్ భయపడతా ఉంటాం. భయపడడం అనేది కామన్ గా జరిగేది. కానీ ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు ఉన్నాడు అన్న నమ్మకం ఎప్పుడైతే మనలో ఉంటుందో ఆ నమ్మకం భయాన్ని దాటి ముందుకెళ్ళేలాగా సహాయం చేస్తది అని జ్ఞాపకం చేస్తున్నాం. ఎప్పుడైతే దేవుడు ఇలా మాట్లాడాడో, ఈ మార్గం అంతట్లో యెహోవా నీకు తోడే ఉంటాడు అని అన్నాడు, వెంటనే ఆ అధ్యాయం నుంచి యెహోషువ నీకు భయపడలే. ఎందుకంటే దేవుడు మాట ఇచ్చాడు, ఆయన తోడుగా ఉంటానన్నాడు, ఉంటాడు అని నమ్మకంతో ముందుకెళ్ళాడు. కాబట్టి ఎన్నో ఘనమైన విజయాలు తను సాధించి తన మీద ఆధారపడ్డ వాళ్ళకి అందించినట్లుగా రోజుల్లో మనం చూస్తాం. రోజైనా నీకున్న బాధ్యతలను బట్టి, అవి తీసుకున్న టెన్షన్స్ బట్టి అర్థం కాకున్నట్లయితే గనక ప్రేమతో మనం చేస్తున్నాను, దేవుడు నీతో ఉన్నాడు అన్న ధైర్యంతో అడుగు ముందుకు పోయి నిబ్బరము కలిగిన ధైర్యంగా ఉండు. బికాస్ వెన్ యు ఆర్ కరేజియస్, నువ్వు ధైర్యంగా ఉన్నప్పుడే అడుగు ముందుకు వేయగలవు. ఎప్పుడు అడుగు ముందుకు వేస్తావో అప్పుడు విజయం సాధించగలవు. కాబట్టి భయపడవద్దని, ధైర్యంగా ఉండడానికి మన మీద ఆధారపడి నీ ప్రతి దినాన్ని దేవునితో ప్రారంభించి ధైర్యంగా విజయం సాధించవలసిందిగా ప్రేమతో మాట్లాడి మే గాడ్ బ్లెస్ యు. దేవుడు నిన్ను ధైర్యంతో నింపి నీ మీద ప్రతి బాధ్యత చక్కగా నిర్వర్తించగలిగే శక్తితో దేవుడు నిన్ను కమ్మి తన చేతులను పట్టుకొని నడిపించును గాక. ఆమేన్.